పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. చాలా అవకాశాలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అంటే టీటీడీ వారి సదుపాయాలు కానీ ఏర్పాట్లు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. మాకు ఎప్పుడు చాలా లేట్ అయ్యేది. ఈసారి 2 గంటలలో బయటపడ్డామండి. ఫుడ్ పెట్టారు, కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చారు, మర్యాదగా అందరి తోపులాట ఏం లేదు, సవ్యంగా అందరు వచ్చి పలకరింపి బాగా చేశారండి. మాకు మంచిగా అనిపించింది. భగవంతుడు ఇప్పుడు ఉన్నాడా ఇక్కడ నిజంగానే అనిపించిందండి. అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అయితే చాలా అవస్థలు పడిపోయాయండి. చిన్నపిల్లలు తీసుకొని కొంచెం అవస్థలు చాలా పడ్డారు చిన్నపిల్లలు. నేను కూడా వచ్చాను గతంలో కూడా. నేను గోవింద మాల వేసుకొని కూడా వచ్చాను. నేను చాలా కష్టాలు అయినాయండి. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారమ్మా? నేను మొన్న 4 సంవత్సరాల కింద వచ్చానండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయండి. ఇక చెప్పకూడదు కానీ చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఇప్పుడైతే చాలా బాగుందండి. అన్నప్రసాదం ఎలా ఉందమ్మా? అన్నప్రసాదం అబ్బో తినలేకపోతున్నామండి. ఎంత అంటే అంత ఇస్తున్నారు, లిమిట్ అని లేదు. తినలేకపోతున్నాం. బాగుంది. తండ్రి ఇట్లని అందరినీ చల్లగా చూసి ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కడు భక్తుడే తండ్రికి. తమిళనాడు కానీ కర్ణాటక అందరం భక్తులమే. ఆడోళ్ళని కానీ ఏంటంటే కొంచెం చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని బాగా ఏడుస్తున్నారు లైన్ లో. కొంచెం మహిళలకు ఏర్పాట్లు ఎలా ఉన్నాయా? మహిళలకు అందరికి ఉన్నాయి. పిల్లలకు కూడా పాలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ అమ్మ అక్కడ కూర్చో ఫ్యాన్ కింద అని చెప్తున్నారు. తల్లులు పాలిస్తే మళ్ళీ క్యూ లైన్ లో పంపిస్తున్నారు. ఆ సదుపాయం కూడా ఉందండి. లడ్డు రుచి ఎలా ఉందమ్మా? లడ్డూలు ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటాం. అక్క ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము నెల్లూరు అండి. ఓకే, ఏం పేరు మీ పేరు? జయంతి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనానికి ఇప్పుడు వెళ్ళాలండి మేము. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని చాలా బాగున్నాయి. మేము పొద్దున్న శ్రీవారి మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఏర్పాట్లు గానీ అన్ని ఎక్కడికక్కడ చాలా బాగున్నాయి. ఓకే, మహిళలకి ఇక్కడ అంటే టాయిలెట్లు గానీ వాటిలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి. ఇప్పుడు నీట్నెస్ బాగుంది. ఇంతకు ముందు మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. ఓకే, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇంతకు ముందు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు అంతా పట్టించుకోవడం కానీ ఎక్కడికక్కడికి ప్రసాదాలు కానీ అంతా చాలా నీట్ గా ఉండడం కానీ బాగుంది. ఓకే, అన్నప్రసాదంలో ఎటువంటి మార్పులు ఉన్నాయమ్మా? మేము మధ్యాహ్నం భోజనం కూడా ఫ్రీ భోజనం చేసాము. చాలా బాగుందండి. భోజనం కూడా బాగుంది. ఓకే, లడ్డు రుచి చూసారా? లడ్డు కూడా అసలు వాసన ఇంకా టేస్ట్ చేయకుండానే చాలా స్మెల్ అయితే తినాలనిపించేటట్టు ఉంది. నెయ్యి వాసన గానీ చాలా బాగుంది. పెద్దమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు అండి. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు వస్తువులు అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయండి. మేము శ్రీవారిమెట్ నుంచి ఎక్కొచ్చాము ఈ రోజు. కానీ అక్కడ రావడానికి వాటర్ పెట్టడం కానీ అంతా మొత్తం చాలా బాగుంది. అకామిడేషన్స్ కూడా ఎక్కడ నీట్ గా ఎక్కడ ఏది కూడా కొద్దిగా లేకుండా నీట్ గా అంతా ఉంది. తర్వాత వెంగమాంబ అన్న సత్రం వల్ల చాలా అన్నం అయితే చాలా సూపర్ గా ఉందండి. అట్లే టాయిలెట్లు కూడా చాలా బాగున్నాయి. అంటే మహిళలకు సంబంధించిన టాయిలెట్ల విషయంలో శుభ్రత గానీ అంతా బాగుందా? చాలా బాగుందండి. నీట్ గా ఉంది. చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది. ఓకే, లాస్ట్ టైం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందమ్మా? లాస్ట్ టైం ఏంటంటే వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడికి ఇది కొద్దిగా అట్లున్నా కూడా మనకి సర్వెంట్స్ కూడా కొద్దిగా ఏంటంటే చెప్పినా కూడా సహకరించే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆ మూమెంట్ లేదు. ఇప్పుడు మనం చెప్పకుండానే అన్ని నీట్ గా గడిపోతున్నాయి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు ఇప్పుడు. ఓకే, అంటే ఈ 10 నెలల కాలంలోనే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అంటారు? బాగున్నాయండి. మాకైతే చాలా బాగా నచ్చింది. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కోల్లా డిస్ట్రిక్ట్ బంగారుపేట. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అలాగే వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంటాయి. అన్ని క్లీన్లెస్, మెయింటెనెన్స్, ఆన్ టైమ్ టాయిలెట్ క్లీన్స్ అన్ని బాగుంటాయి. ఫెసిలిటీస్ అన్ని ఫస్ట్ క్లాస్. కంపేర్ టు ముందుకి నేను ఒక 5 years బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ కనపడుతుంది మీకు? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండగా ఇస్తేనే అక్కడ వైట్ జింక్ సిమెంట్ వేసినారు కూలింగ్ అవ్వాలని. అది బాగుంది. ఫెసిలిటీస్ ఫుడ్ బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది, రుచి? బాగుంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. కంపేర్ టు లాస్ట్ కంటే చేంజెస్ బాగుంది. ముందు పాలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాఫీ ఇస్తున్నారు. అది బాగుంది. థ్యాంక్ యూ. నైస్. जी आप कहाँ से आया? नांदेड़ डिस्ट्रिक्ट महाराष्ट्र. ओके, आपका नाम? नेमानीवार. ओके, फैसिलिटीज कैसा है जी? यहाँ का फैसिलिटीज व्यवस्था सब बहुत बढ़िया है, अच्छा है. दूर दूर से लोग आते हैं और प्रसाद भी अच्छा है, सब कुछ है. दर्शन भी करीबन 300 के टिकट से गए थे हम, 3 घंटे लगे. तो बाकी सिटिंग अरेंजमेंट वो और हर जगह एसी फैंस सब ठीक ठाक है. यानी फैसिलिटी तो अच्छा है. यानी इतना रश रह के भी इस तरह का से इंतजाम करना बोले तो बहुत बढ़िया है. ये तो देखो थोड़ा बहुत कम ज़्यादा कहीं भी रह सकता है, यहाँ पर भी रहेगा.
लेकिन यानी मोस्ट प्रोबेबली बहुत अच्छा है, यानी ऐसा जो इतना दूर से इतना लोग आते हैं, सब अच्छे तरह से खुश है, लोग खुश होकर चले जाते हैं। ओके। ऊपर वाले की दया है, अब वो तो फिर सब होने वाला ही है, समझो ऐसा चलता है। अन्न प्रसाद कैसा है, लड्डू टेस्ट कैसा है जी? लड्डू का टेस्ट भी अच्छा है। प्रसाद अब तो उसमें 2 नमूने के हैं, एक बड़ा जो है सो लार्ज लाडू 200 रुपए का है, छोटा जो है सो 50 का है। दोनों भी देखे हमने, दोनों भी ठीक है, जो अच्छा है टेस्ट है ना वो सब सब। पहले टेस्ट कैसा है आज? इससे समझो मैं 5 साल पहले आता था, बोल तो हर साल को आता हूँ, 5 साल के पहले का टेस्ट अलग था, अभी का टेस्ट जरा अलग है। वो तो जब थोड़ा घी कम ज्यादा हो सकता है तो वो तो है थोड़ा बहुत इतना। ओके। बाकी सब ठीक है, ईश्वर की कृपा है, सब हो जाए सब।